గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సౌధానానికి మూల స్తంభం నిలిచిన వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేసే, రైతుకు రాజుగా నిలబెట్టే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ శాఖలు మరింత పురోగతి సాధిస్తూ ఉన్నాయి. యువత వ్యవసాయం వైపు మరలాలి అంటే వ్యవసాయం లాభసాటిగా వృత్తిగా మారాలి. రైతు రాజుగా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతన్న నీ కోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పంచసూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మంచి మద్దతు అనే అంశాలపైన అధిక ప్రాధాన్యత కల్పించి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తూ ఉంది. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం రూపొందించిన 10 సూత్రాలలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఫార్మర్స్ అగ్రిటెక్ ముఖ్యమైన సూత్రంగా ఉంది. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్స్, ఉపగ్రహ